భారత్పై ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జరిగే ఆక్వా ఎగుమతులను సంక్షోభంలో నెట్టేసింది. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న రొయ్యల ధరలను కొనుగోలుదారులు భారీగా తగ్గించేశారు. మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% సుంకం విధించడంతో ప్రధానంగా ఆక్వా రంగం అయితే తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అయితే ఇప్పటికే 25% సుంకాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారు ట్రంప్. దాంతో అయితే రొయ్యల రైతులు అయితే ఏం చేయాలని పాల్పొన్న పరిస్థితులు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అయితే భారీ స్థాయిలో రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా 15,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి రొయ్యలు ప్రతి ఏడాది. ఈ నేపథ్యంలోని ఈ ఎగుమతులన్నీ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి అయితే ఏర్పడింది. రొయ్యల రైతులు అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. మరోపక్క రొయ్యల రైతులే కాకుండా అటు ప్రాసెసింగ్ యూనిట్లు, అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరూ కూడా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడే పరిస్థితి అయితే ఏర్పడింది. అంతేకాదు మొత్తం మీద 50% సుంకాలు విధించిన ట్రంప్ ఈ రోజు నుంచి 25% సుంకాన్ని మాత్రం అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ నుంచి అయితే మరో 20% సుంకాన్ని, అంటే మొత్తం మీద 50% సుంకాన్ని భారత ఎగుమతుల మీద విధిస్తామని చెప్పి అంటున్నారు. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తుల్లోనే అక్వా రంగానికి సంబంధించి రొయ్యలు కూడా ఒకటి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దాదాపు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు సాగుతుంది. చెప్పండి, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకం విధించాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? రొయ్యల రేట్లు ఇప్పటికే సరిగ్గా రొయ్యల సాగు తగ్గించారు, రేట్లు బాగా తగ్గినాయండి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. కేజీకి 50 రూపాయలు తగ్గుతున్నాయండి, పైన తగ్గించింది. ఇప్పుడు మార్కెట్ బోకర్ ఆయన ఒక 50 రూపాయలు అంత తగ్గిస్తారు. కేజీకి ఒక 100 రూపాయలు తగ్గిద్దండి. బాగా నష్టపోయే పరిస్థితి నష్టపోతామండి. ఇంకేం చేస్తామండి, ఇంక రెయ్యలేక పంకస్ పెళ్ళి వేసుకుందామండి దీంట్లో. అవునండి, చూస్తున్నాము ఇక్కడ రొయ్యల రైతు ఏ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల మేము రొయ్యల రైతులు చాలా నష్టపోయే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అయితే రొయ్యల రైతులు అయితే ప్రతి ఏడాదికి 3 దిగుబడులు వస్తూ ఉంటాయి. దీంతో దాదాపు ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెడతా ఉంటారు. అయితే అదే స్థాయిలో కూడా లాభాలు వస్తాయి. కానీ ఏమాత్రం దిగుబడి తగ్గినా లేకపోతే ఉత్పత్తులకి సరైన రేట్ రాకపోయినా రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ప్రతి ఏడాది ఇదే జరుగుతుంది. కానీ గత సంవత్సరం కాలం నుంచి అయితే మాత్రం పరిస్థితి కాస్త కుదుటపడింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోని అన్ని రకాలుగా రేట్లు పెరిగాయి. అటు సీడ్ రేట్ పెరిగింది, ఫీడ్ రేట్ పెరిగింది, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరిగాయి. ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటిని సరిచేసే ప్రయత్నాలు చేపట్టింది. కరెంట్ ఛార్జీలు తగ్గించడంతో పాటు ఫీడ్ రేట్లు తగ్గించింది, అదేవిధంగా సీడ్ రేట్లు కూడా తగ్గించింది. మొత్తం పరిస్థితులన్నీ కుదుటపడుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% సుంకం విధించడం, అదే కాకుండా 25% సుంకం ఇవాళ నుంచి వదిలి చేస్తుండటంతో ఆ ప్రభావం ఎక్కువగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన రొయ్యల రైతుల మీద పడింది. ముఖ్యంగా భారతదేశం నుంచి ఎక్కువగా రొయ్యల ఉత్పత్తులు అమెరికాకి ఎగుమతి జిల్లాలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి కాబట్టి ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం కూడా ఈ వీడి ద్వారానే మనకి లభిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే రొయ్యల రైతులు అయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎక్స్పోర్టర్స్ అయితే ప్రధానంగా రొయ్యలు కొనాలా లేదా ఎక్స్పోర్ట్ చేయాలా లేదనే ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే రైతుల నుంచి రొయ్యలు కొనాలా లేదని ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో రొయ్యల రేట్లు కూడా భారీగా తగ్గించారు. కేజీకి ఒక్కొక్క కౌంట్ ధర కేజీకి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తగ్గించారు. ఈ మొత్తం ఇదంతా రొయ్యల రైతుల మీద పడింది. రొయ్యల రైతులు మాత్రం ఈ రేటు తగ్గించడం వల్ల ఉత్పత్తి రేటు రాక, మంచి గిరాకీ రేటు రాక మాత్రం వీళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో దృష్టి వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.